రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ లో ఇప్పటి వరకు 10 మంది తెలుస్తున్నాయి. మిగతా 20 మంది గాయాలతోటి ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నేను లోక్ నాయక్ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం వచ్చేప్పటి క్రితమే ప్రధాని మోడీ కూడా ఇక్కడికి వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి వారిని పరామర్శించి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. 2 రోజుల పాటు భూటాన్ పర్యటన ముగించుకొని ప్రధాని మోడీ నేరుగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వారిని పరామర్శించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ కుట్రకి కారకులైనటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో మేము వదలబోము, ఖచ్చితంగా న్యాయస్థానం ముందు నిల్చోబెడతామని చెప్పేసి కూడా ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా ట్వీట్ కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ బ్లాస్ట్ సంబంధించినటువంటి కారకులకు సంబంధించినటువంటి ఎవరనే కోణంలో కూడా ఎన్ఐఏ దర్యాప్తు కూడా చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా అనేక టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఫరీదాబాద్ తోటి ఉన్నటువంటి ఈ లింక్స్ ద్వారానే అనేక కోణాలు కూడా కొత్తగా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మరి కాసేపట్లోనే ఇటు సిసిఎస్ సమావేశం కూడా జరగబోతుంది. ప్రధాని మోడీ అధ్యక్షతలోనే ఈ యొక్క సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమావేశంలో అమిత్ షాతో పాటు రాజ్నాథ్ సింగ్ తో పాటు డిఫెన్స్ సంబంధించినటువంటి సెక్రటరీతో పాటు హోంశాఖ సంబంధించినటువంటి సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ కూడా ఈ యొక్క సిసిఎస్ సమావేశం కూడా పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఈ ఘటన ఏ విధంగా జరిగింది, దీనికి సంబంధించినటువంటి కారకులు ఎవరున్నారు, దీనికి పూర్తి స్థాయిలో పిల్లలకు సంబంధించినటువంటి లింకులు ఏ విధంగా ఉన్నాయి అనే కోణాల్లో కూడా మీరు చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇటు ఎన్ఐఏ కూడా ఒక టీం కూడా ఫామ్ చేయడం జరిగింది. వారికి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా మరి కాసేపట్లోనే హోంశాఖకి ఎన్ఐఏ ఒక రిపోర్ట్ కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే ప్రధాని మోడీ నివాసంలో జరగబోయేటువంటి సమావేశంలో కూడా కీలకంగా నిర్ణయం కూడా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. నవీన్, లోక్ నాయక్ ఆసుపత్రి నుంచి RTV న్యూఢిల్లీ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.